ఆలూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు లీగల్ చీఫ్ రవికృష్ణ పర్యవేక్షణలో ఆలూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పోలీసులు సబ్ డివిజన్లో శనివారం మెగా కార్టన్ మరియు సర్చ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ మెగా ఆపరేషన్ చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పోలీసు అధికారులు సిబ్బంది స్పెషల్ టీంలు కలిసి గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 50 మంది పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 150 మంది వ్యక్తులను 55 వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 34 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. పాత గంజాయి కేసులో ఉన్న ముద్దాయిలను, రౌడీ షీటర్లను మరియు సస్పెక్టెడ్ వ్యక్తులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలు తమ పరిసరాలు ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాటర్డే 7th March under the operation of Vajra Prahar, Mega Cordon Day, statewide under the Mega Cordon Day లో ఈరోజు ఇది అన్నవరం పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఒక విలేజ్ మీడూరులో మెగా కార్డన్ we have conducted a mega cordon and search operation. దీంట్లో అది మెగా కార్డన్ క్యాష్ ఆపరేషన్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాము. దీంట్లో అప్రాక్సిమేట్లీ ఆల్ పోలీస్ ఫోర్సెస్, స్పెషల్ పార్టీస్ అరౌండ్ 50 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ అరౌండ్ మోర్ దెన్ 150 persons houses were places, suspicious places were checked, searched whether ganja is available or they have concealed or not. 55 vehicles were inspected. అంటే అవుట్ ఆఫ్ 55 34 వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేదు. 34 వెహికల్స్ సీజ్ చేసిన తర్వాత వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాము. ఫస్ట్ టైం ఇచ్చాము, మీరు డాక్యుమెంట్స్ కోసం అప్లై చేయండి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా, దీనికోసం ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చేసి టైం ఇచ్చాము. సో దట్ దే కెన్ prepare and they can obtain their own certificates.